హాయ్ అండి. హాయ్ గైస్, నేను మా పాప మ్యారేజ్కి తీసుకున్న కంచిపట్టు చీరలండి. ఆ కంచిపట్టు చీరల్లో ఇదొక చీర అండి. ఈ చీర ఇలా కొంచెం గ్రే కలర్లో వస్తుంది. ఇలాగా గ్రే కలర్లో వస్తుందండి. వైలెట్ బార్డర్ వచ్చిందనమాట. వైలెట్ బార్డర్ వచ్చి ఇలా వచ్చిందండి. వస్తే దానికి గ్రే కలర్ బ్లౌజు తీసుకున్నానండి. వేరే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, పట్టు బ్లౌజ్ పీసు తీసుకుని ఇలాగా కంప్యూటర్ వర్క్ చేయించానండి. కంప్యూటర్ వర్క్ చేయించి ఇలా ఈ టైప్లో కంప్యూటర్ వర్క్ చేయించి స్టిచ్ చేయించానండి బ్లౌజ్ని. ఈ శారీకి ఇలా ప్యారప్ చేద్దామని. తర్వాత ఇలా హ్యాంగింగ్స్ అయ్యి కుట్టానండి నేనే. ఇంకో హ్యాంగింగ్స్ అయ్యి ఇలా కుట్టాము. ఇలా వర్క్ అంతా కూడా ఇలా వస్తుందండి. పికాక్ డిజైన్స్తో ఇలా డిజైన్తో బోట్ నెక్ అనమాట, హై నెక్ ఇలా వస్తుందండి. తర్వాత కింద ఇలా కుట్టించాము. ఇలా కింద పోస్లై కుట్టాను. పోస్లై కుట్టి ఇంకా ఫ్రంట్ కూడా ఇలా వస్తుందండి. ఫ్రంట్ కూడా ఈ విధంగా వస్తుంది. హ్యాండ్ మొత్తం ఇలా వస్తుందండి. ఫుల్ రిచ్ వస్తుంది అనమాట. ఇక బార్డర్కి మ్యాచింగ్ అండి. ఇలా బార్డర్కి మ్యాచింగ్ ఉంటుందని ఇలా తీసుకున్నానండి. చాలా చాలా బాగుందండి. అయితే అప్పుడు శారీస్ చాలా ఎక్కువైపోయి ఇప్పుడు తను ఇంకా కట్టుకోలేదండి, కట్టుకుంటుంది. తర్వాత ట్యాజిల్స్ ఒకటండి, ట్యాజిల్స్ చేయించాను. ట్యాజిల్స్ శారీ ట్యాజిల్స్ కూడా ఇప్పుడు మోడల్ కదండి. ఇంకా శారీ ట్యాజిల్స్ అంతా కూడా ఇలా చేయించానండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు టైలరు, తను చేశారనమాట. ఇలాగా శారీ ట్యాజిల్స్ అన్నీ ఇంకా ఇలా వేసి చేశారండి. ట్యాజిల్స్ అన్నీ ఇలా వేసి చేశారు. ఎలా ఉందంటారు? బాగుందండి శారీ. శారీ లుక్ బ్లౌజ్ వలన ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. నేను నిన్న చెప్పాను కదా, శారీ ఏదైనా కూడా బ్లౌజు మంచిగా స్టిచ్ చేయించుకుంటే శారీ బాగా ఎలివేట్ అవుతుందండి. ఇలా వర్క్ చేయించానండి. ఈ శారీకి బ్లౌజ్ ఇలా వర్క్ చేయించానండి. తర్వాత ఈ శారీ అండి. ఈ శారీ మా గ్రాండ్ సన్ ఈ శారీ మా అల్లుడు గారండి, మా సన్నిన్లా మా పాప కోసమని తీసుకున్నారు ఈ శారీ. ఇది కూడా కంచిపట్టు చీరేనండి. ఈ శారీ తీసుకున్నారు. అయితే ఈ శారీకి ఈ బ్లౌజు ఇలా వర్క్ చేయించానండి. ఈ బ్లౌజ్ ఇలా వర్క్ చేయించానండి. సేమ్ ఇలాగే వర్క్ చేయించి ఈ కలర్స్తోనే దీనికి ఇలాగా పూసలు కుట్టించానండి. ఇప్పుడు ఇదంతా వర్క్ మోడల్ కదండి, అందుకని ఇది ఇలా కుట్టించాను. వర్క్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి వర్క్. ఇలాగా కట్ వర్క్ వస్తుందండి. నెక్ అంతా కట్ వర్క్ వస్తుంది. ఇలా ఫుల్ వర్క్ వస్తుంది. ఇప్పుడు వర్క్లో ఉన్న కలర్స్ అన్నీ తీసుకుని ఇలాగా బీడ్స్ తీసుకుని ఇలా ఇవన్నీ వర్క్లో ఉన్న బీడ్స్ అన్నీ తీసుకుని ఇలా దగ్గరగా 3 కలర్స్ స్టిచ్ చేసామండి. అలా ఎక్కువ కలర్స్ వేసి స్టిచ్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. అందుకని ఇలా 3 కలర్స్ వేసి స్టిచ్ చేసాము. బార్డర్ ఇలా వస్తుందండి శారీకి. ఇంకా శారీ బార్డర్ ఇలా వస్తుందండి. బార్డర్ కలరే బ్లౌజ్ తీసుకున్నామండి. శారీలో బ్లౌజ్ కుట్టలేదు, వేరే పట్టుది తీసుకుని కుట్టించామండి. ఇది మా అల్లుడు గారు ఫస్ట్ టైము మా పాపకి కొన్న శారీ అనమాట ఇది. ఇది కూడా చాలా బాగుందండి. తర్వాత ఇప్పుడు ట్యాజిల్స్ ఒకటి ఫ్యాషన్ కదండి శారీకి. శారీ బ్లౌజ్కి ట్యాజిల్స్, ఇగో ట్యాజిల్స్ ఇలా కుట్టించానండి. ఈ బ్లౌజుకి ఇలా ట్యాజిల్స్ ఇలా చేయించాను. ఇవ్వండి ట్యాజిల్స్ ఇలా చేయించి దానికి కొంచెం చిప్స్, కుందన్స్ అవి అంటించానండి. బాగుంటుంది కదా అని చిప్స్ అవి అంటించాను. ఇలా 2 పక్కల బాగుంటుందని ఇలా అంటించానండి, కట్టుకున్నప్పుడు బాగుంటుంది అని. ఇగో ఓవరాల్ లుక్ ఇదండి. శారీ అండ్ బ్లౌజు ఓవరాల్ లుక్ ఇదండి. చాలా బాగుందండి. శారీ బ్లౌజు చాలా బాగుంది. దీనికి ట్యాజిల్స్ రాలేదండి, ఎందుకంటే ఇది హై నెక్ వచ్చేస్తుంది కదండి, అందుకని ట్యాజిల్స్ లేవు. అందుకని ఓన్లీ హ్యాండ్స్కిను ఇంకోండి నెక్ పార్ట్ దగ్గర కుట్టామండి. ఇగోండి నెక్ పార్ట్ దగ్గర ఇలా కుట్టామండి. ఇలా అంతా నెక్ రౌండ్గా ఇలా వేసామండి. వేసుకున్నప్పుడు కిందకి వేలాడతాయి అన్నమాట. ఇంకా ఇలాగ వేలాడతాయండి, ఇలా వేలాడతాయి. అందుకని అలా వేయించామండి. అలా బాగుంటుందని ఇలా వేయించాము. ఈ 2 పట్టు చీరలు గైస్, చాలా చీరలు తీసుకున్నామండి. మీకు ఈరోజు ఈ 2 పట్టు చీరలు నేను చూపిస్తున్నాను. రేపు మిగతాయి చూపిస్తానండి. ఇగో ట్యాజిల్స్ కూడా అలా వచ్చినాయండి. దీనికి కూడా ఉంటాయండి శారీ ట్యాజిల్స్, దీనికి కూడా ఉంటాయి. ప్రతి శారీకి ట్యాజిల్స్ అన్నీ చేయించానండి. చాలా ఇంట్రెస్ట్గా, నాకు బట్టలంటే డ్రెస్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని అన్నిటికీ కూడా అలా చేయించాను బాగుంటుందని.
ఇంకో దీనికి ఇప్పుడు ఈ టైప్ ట్యాజిల్స్ అండి, ఇలా వస్తున్నాయి కదా, కుచ్చులాగా కుట్టడం అండి. ఈ టైప్ ట్యాజిల్స్ కుట్టించాను. చాలా బాగుందండి. దీనికి మాత్రం సింగిల్ కలర్ వేసాము, మధ్యలో గోల్డ్ వేయాలి కానీ ఇంకా గోల్డ్ వద్దులే అని చెప్పేసి సింగిల్ కలర్ ఒకటే వాడామండి. బ్లౌజ్ మాత్రం ఇలాగ 3 కలర్స్తో ప్యారప్ చేయించానండి. 3 కలర్స్ వేయించాను. బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుందండి. బ్లౌజు చాలా చాలా బాగుందండి. బ్లౌజు ట్యాజిల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంది. శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయిందండి. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇంకా ఆసం అండి, ఇంకా చెప్పే పని లేదు. ఈ బ్లౌజ్ అయితే ఇంకా బ్లౌజ్ ఏంటి రెండు ఏంటి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయిందండి. ఇది కూడా అంత బాగుందండి. ఇది కూడా అలాగేనండి, ఇది కూడా చాలా బాగుందండి. ఈ రెండు బ్లౌజులు వర్క్ అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంప్యూటర్ వర్క్ చేయించానండి, ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ చేయించాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఓకేనండి, బాయ్ అండి.